హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అదర్ ఆఫ్ సైలెన్స్. చెట్లను నరికేయడం మాత్రం ఎక్కడే కానీ ఆగడం లేదు. చెట్లను నరకడం వలన మనకు చాలా అంటే చాలా నష్టపోతున్నాం. ఆ చెట్ల గురించి ఏందనేది ఈ వీడియోలోకి వెళ్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి. కామెంట్లో వృక్షో రక్షిత అని కామెంట్ అన్నా చేయండి చాలు. అదే మీరు నాకు ఇచ్చిన సపోర్ట్. చెట్లను నరకడం వలన మనకి ఏం వస్తుంది? అందులో నవ్వ, లాభమా, దెబ్బ, ఈ మూడు ఏం రావు. పోయేది మన ప్రాణాలు. చెట్లను వచ్చేది మంచి ఆక్సిజన్, మంచి గాలి. ఆ గాలిని మిస్ చేసుకుంటారు, పోగొట్టుకుంటారు. ఎందుకంటే ఎండాకాలం వచ్చేసరికి బడబడా అని ఎండ వాంచుతూ ఉన్నప్పుడు మీరు ఒక్కసారి గమనించండి లేదా ఊహించుకోండి. బాగా మంటే టెండల్లో చెట్లు లేని చోట బడబడా అని వండుతూ ఉంటాయి. ఒకవైపు నువ్వు నీళ్ళు తాగుతావు, కానీ తోడుగా నీకు చెట్టు ఉంటుందా? ఏముండదు. రక్షణ అనేది చెట్లే, మనకు అవే రక్షించాయి. చెట్ల నుండి మంచి ఆక్సిజన్, దాని నుండి వచ్చే మంచి గాలి వలన ఎంతో ఆస్వాదించవచ్చు. చెట్లను నరకడం వల్ల మీకు వచ్చేది ఏం లాభం ఉంటుంది? చెట్లను నిషేధించాలంటే దయచేసి అందరూ చెట్లను నాటండి, పెంచండి. అంతేగాని నరకడం మాత్రం నరకాలి. ఈ చెట్లను నరకడం వలన మనమే పోగొట్టుకుంటాం, మన ప్రాణాలే పోతాం. అంతేగాని మనకి ఏమీ కాదు. మన చెట్ల నుండి వచ్చే ఒక మంచి గాలి వలన మీరు ఆస్వాదించాల్సిన మంచి గాలిని పోగొట్టుకుంటారు. దయచేసి చెట్లను మాత్రం నరకడం తగ్గించండి. ఈ చెట్లను నరకడం తగ్గిస్తే ఎంత మంచిగా ఒక్కసారి ఆలోచించుకోండి. మీకు ఊహను వదిలేస్తున్నా. జై హింద్.